Please subscribe Telugu 7 Media. ప్రేక్షకులందరూ హక్ చేసుకున్నారు అని సక్సెస్ కూడా హక్ చేసుకుంది, కొంచెం గట్టిగా హక్ చేసుకుంది. ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది అవ్వాలి అని గట్టిగా నమ్ముతూ. అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, వన్ ఆఫ్ ది హానెస్ట్ యాక్టర్ సంతోష్ శోభన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఏంటి అంత అంత అద్భుతంగా మాట్లాడా తెలుగు? అడుగుతున్నానండి, తెలియక అడుగుతున్నాను. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు డైరెక్టర్ సైడ్ ఉండరా ఏంటి? దారుణంగా. ఇప్పుడు చెప్పండి, ఆయన మాట్లాడారా లేదా తెలుగు? అద్భుతం. అతని పేరులోనే విన్ ఉంది అన్నారు కదండి, అంతకుమించి కాంప్లిమెంట్ ఏం కావాలి మనకి? మామూలు కాన్ఫిడెన్స్ కాదు అది. సో నిజంగానే మీరు ఇలా విన్ అవుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మానస మాట్లాడతారు. అరిచి గొంతుపోయిందండి. మీరు వాలంటీర్ చేస్తే వీ కెన్ రీక్రియేట్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Yesterday was day 1 and premieres start అయిన నుంచి the kind of response that Couple Friendly is getting is just crazy. చాలా థ్యాంక్ యూ. ఎస్పెషలీ ఎవ్రీబడి ఫ్రమ్ ద మీడియా ఎంత మందితో ఇంటరాక్ట్ అవుతూ మీ వ్యూస్, మీ రేటింగ్స్, మీ ఒపీనియన్స్ అండ్ ఆల్సో ఇంతకు ముందు మీ స్టోరీస్, మీ పర్సనల్ లైఫ్లో ఎలా కనెక్ట్ అయిందని షేర్ చేయడం, all of it is so heart touching, Andy. Thank you so much. It means a lot. Media as well as the audience. Roju, I think, the kind of reviews and the kind of messages and the love that is pouring in is just so sweet. Full life in the Mansu. Just want to say a big thank you again just to the team as well, Ashwin and Santosh. As an artist, as a budding artist, I'm just so grateful to them. Endukante as an actor, naku eppadi nunchi undi to prove myself as a performer. And inta manchi character ichinanduku and inta manchi story lo oka part ichinanduku, I'm just so grateful. And Santosh being the incredible performer, I feel like nee iddartho work chestu there's so much that I feel as an actor about the kind of stories that I want to share henceforth. So thank you. And you know, eppudu oka artist ki a feeling untadi, right, that aa okka chance to prove myself, to tell a beautiful story, to tell a character that will connect with the audiences, and for that thank you. Also Dheeraj garu, since the moment you stepped into Couple Friendly, it's going as a storm, Andy, and me passion, me action, Roju, you're like, since I've been seeing you every day since the past few days, and the phone calls kani, you know, you're always so active. So thank you for bringing that energy to Couple Friendly. And of course, Ajay garu, meeru day 1 nunchi you've been such a important force of Couple Friendly, and genuine ga I'm so happy to see you win. Well, along with the team, I also just want to say thank you to the entire crew of Couple Friendly. Mana DOP garu, Aina crew, direction, the crew, it's incredible, right from the spot boys to the assistants, my manager. I feel like everybody has played a role in what Couple Friendly is today. And valandarki kuda big thank you. We would not be here without you. So on that note, thank you. Thank you so much. Thank you. And నా క్యారెక్టర్ నేమ్ శివ. ఇవాళ శివరాత్రి, బ్లెస్సింగ్స్ గట్టిగా ఉన్నాయి. సో సంతోష్ విల్ స్పీక్. మామూలు ఫామ్ లో లేరండి మీరు. అక్కడేమో విన్ అన్నారు, శివరాత్రి, అసలు ఎలా కనెక్ట్ చేశారు మీరు ఇదంతా? థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి, ప్రెస్, థ్యాంక్ యూ సో మచ్. అజయ్ ఊరికే చెప్పలేదు, మీరు ఎంత సపోర్ట్ చేశారో మాకు తెలుసు. అండ్ ఇది మన సినిమాల మీరు ఫీల్ అయ్యేలా చేశారు. అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ గైజ్ ఇనఫ్ ఫర్ ద సపోర్ట్.
అండ్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి, నిన్న థియేటర్లు తిరుగుతున్నాం. నాకు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లో ఫార్మల్గా థ్యాంక్ యూ చెప్పడం కంటే థియేటర్లో మీ అందరితో చూడడమే చాలా మంచి హై ఇస్తుంది. అండ్ మా అందరికి ఆర్టిస్టులకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి చాలా చాలా ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ హౌస్ఫుల్ బోర్డు. అండ్ ఇన్ని హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ళ కల ఊరికే రాలేదండి. ఇట్ వాజ్ లాంగ్ జర్నీ. 10 ఏళ్ళు పట్టేసినా సరే బట్ వర్త్ అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దట్స్ బికాస్ ఆఫ్ మన ఆడియన్స్ హూ బిలీవ్ దట్ ఎక్కడో ఆనెస్ట్గా కట్ చెప్తే చూస్తారు, వస్తారు, ఎంకరేజ్ చేస్తారని నమ్మి చేసిన సినిమా. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఏం చెప్పాలి, ఐఎమ్ జస్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎక్కడో డెఫినెట్గా విజయానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఐ ఫీల్ లైక్ నాకు యాక్చువల్లీ చాలా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నాను. మళ్ళీ మళ్ళీ ఇంతే ఆనెస్ట్గా, ఇంతే నిజాయితీగా, ప్రేమతోటే కథలు చెప్పాలి. అండ్ అది నా రెస్పాన్సిబిలిటీ ఈ రోజు నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా టీం గురించి నేను ఎక్కడ మొదలెడదాం? ఐ థింక్ యూవీ క్రియేషన్స్, ఎన్నిసార్లు చెప్పినా నా ఫ్యామిలీ, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అండ్ మా అజయ్ అన్న మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పినప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత మాట్లాడాడు ఏంటి అజయ్ అన్న అని. బట్ ముందుగా శివరాత్రి రోజు పొద్దున్నే మేము పిలవగానే మా కోసం వచ్చిన మీడియా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమాని లాస్ట్ 1 వీక్ 10 డేస్గా మీడియా ద్వారానే ప్రేక్షకులకి రీచ్ అవుతుంది. మాకు బాగా సపోర్ట్ చేస్తూ, మాతో పాటు ఉంటూ, ప్రతి అవర్లీ బేసిస్లో నాకు తెలిసిన అందరు మీడియా వారు అవర్లీ బేసిస్లో నాతో టచ్లో ఉన్నారు. ఎలా జరుగుతుంది, కలెక్షన్ ఎలా ఉంది, టాక్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది అనేది అందరూ నాతో కంటిన్యూస్గా లాస్ట్ 2 డేస్ ప్రీమియర్స్ పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు నాతో వాళ్ళ సినిమాగా ఫీల్ అయ్యి నాతో ఫాలో అప్ చేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అనే వర్డ్ చాలా చిన్నది మీడియా వరకు నేను చెప్పేది. బట్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే మాకు ఈ సినిమాకి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను, ఈ సినిమా పక్కా తెలుగు ప్రేక్షకులకి చాలా మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా మిగిలిపోతుంది, ఎప్పటికీ ఉండిపోతుంది అని చెప్పాను. ఆ మాట ఇప్పుడు నిజం చేసిన ప్రేక్షకులకి థ్యాంక్ యూ. నేను ఆ రోజు ఈ సినిమా బాగోకపోతే, మీకు నచ్చకపోతే ఇంకొకసారి మైక్ పట్టుకొని మాట్లాడనని చెప్పాను. ఆ మాట నేను ఫ్లోలో, అంటే కాన్ఫిడెంట్గా ఫ్లోలో చెప్పేశా. నేనేం ఆలోచించకుండా మామూలుగా నా మైండ్లో అనిపించింది నేను చెప్పాను. ఆ రోజు సాయంత్రం అంతా నన్ను గట్టిగా వేసుకున్నారు అందరూ. ఏదో వైరల్ కంటెంట్ కోసం ట్రై చేస్తున్నారు, పబ్లిసిటీ కోసం ట్రై చేస్తున్నారని. నిజంగా జెన్యున్గా హార్ట్లోంచి వచ్చిందే చెప్పాను. నాకు తెలుసు అలా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకూడదని, బట్ స్టిల్ హార్ట్లోంచి వచ్చిందే ఇచ్చాను. అది ఇవాళ నా మాట నిలబెట్టుకున్నాను. నిజంగా మంచి సినిమా ఇచ్చి ప్రేక్షకులకి అందరూ ఆదరిస్తున్నారు. సో నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఫర్దర్ సినిమాలు చేయడానికి కానీ, మంచి సినిమాల కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి కానీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమా మొత్తం డైరెక్టర్ గారే అండి. అంటే ఇఫ్ డైరెక్టర్ విజన్, డైరెక్టర్ రాసుకున్న రైటింగ్, అవన్నీ తను ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారో ఎగ్జాక్ట్లీ తను అనుకున్నది అది ప్రజెంట్ చేసి ఈ సినిమాని కొత్తగా చూపించి ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చి, లవ్ స్టోరీ కావాల్సిన ఫ్రెష్ ఫీల్ ఎలిమెంట్స్ అన్ని ఇచ్చి బ్యూటిఫుల్గా తీశారు. సో ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ అంతా ఫస్ట్ డైరెక్టర్ గారికే చెందుతుంది. అండ్ డైరెక్టర్ గారికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మళ్ళీ చెన్నై ఫ్లైట్ ఎక్కకూడదు. మీరు హైదరాబాద్లోనే ఇల్లు తీసుకొని ఇక్కడే ఉండి మీ నెక్స్ట్ ఫర్దర్ సినిమాలన్నీ కూడా తెలుగు ప్రేక్షకుల కోసం, మా కోసం ఇక్కడే ఉండి మా తెలుగు హీరోలతో ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ స్టోరీస్ చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగే డిఓపి గారు మంచి విజువల్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత సాంగ్స్ ఇంకా ట్రెండ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలానే హీరో సంతోష్ శోభన్ గారి గురించి కూడా చాలాసార్లు చెప్పాను. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్స్లో. సో
యాక్చువల్లీ ఈ సినిమా తర్వాత లాస్ట్ 2 డేస్ నుంచి నేను చాలామంది మా డైరెక్టర్స్ ఫ్రెండ్స్‌తో, ప్రొడ్యూసర్స్‌తో మాట్లాడుతున్నప్పుడు అందరూ అసలు లవ్ స్టోరీస్‌కి సంతోష్ చాలా బావుంటాడు. సంతోష్‌తో లవ్ స్టోరీ ప్లాన్ చేయాలి అని కంటిన్యూయస్‌గా అదే కాన్వర్జేషన్ జరుగుతుంది. నిన్న మార్నింగ్ ఒక హీరోని కలిసినప్పుడు కూడా లేదు సంతోష్‌కి లవ్ స్టోరీస్ పడాలి గట్టిగా అని అన్నారు. నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ గారు తర్వాత, తరుణ్ గారి తర్వాత మళ్ళీ లవ్ స్టోరీస్‌కి మీరే చాలా గట్టిగా ఓ 10 లవ్ స్టోరీస్ చేసి లవ్ స్టోరీ హీరోగా, లవర్ బాయ్‌గా నిలిచిండిపోవాలి. అండ్ ఈ సందర్భంగా ఇంకొక విషయం అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాము. యూవీ క్రియేషన్స్, నేను, మా అజయ్ గారు అందరం కలిసి సంతోష్ అండ్ మానస వారణాసితో ఇంకొక లవ్ స్టోరీ చేయబోతున్నాము. నెక్స్ట్ ఇయర్ February 14th మళ్ళీ లవ్ స్టోరీతో February 14th వచ్చి మళ్ళీ హిట్ కొట్టబోతున్నాము. అలాగే సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్‌తో సంతోష్ ఆల్రెడీ ఇంకొక లవ్ స్టోరీ ప్లాన్‌లో ఉన్నాడు. సో కంటిన్యూస్‌గా బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీస్‌తో వచ్చి అదరగొట్టబోతున్నారు. ఆ సెకండ్ సినిమాకైతే గౌరవ్ హరి మ్యూజిక్ ఆల్రెడీ పాటలు అయితే నా మైండ్‌లో అలా తిరుగుతూనే ఉన్నాయి రోజు విని విని. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ పేరు బ్యూటిఫుల్ పేరు. సో మళ్ళీ మేమే అది రిపీట్ చేసి మళ్ళీ February 14th థియేటర్ ముందుకు వీళ్ళిద్దరిని తీసుకొస్తాము. అంటే మధ్యలో వేరే సినిమా చేసుకోవచ్చు మీరు, బట్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి అంటే నా మనసులో వచ్చే ఒకే ఒక మాట, కనిపించిన దేవుడు ఒకరు, వినిపించిన దేవుడు ఇంకొకరు. వంశీ గారు, విక్కీ గారు. ఒకళ్ళు కనబడరు అసలు, ఇంకొకరేమో కనిపిస్తారు కానీ మాట్లాడరు. నిజంగా వాళ్ళ డెడికేషన్, ప్యాషన్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. రీసెంట్గా ఈ సినిమా లాస్ట్ 1 వీక్ వంశీ గారు చెన్నైలోనే ఉండి ఆర్ఆర్ మిక్సింగ్ కాపీ బయటికి వెళ్ళే వరకు అంటే ఆయన చేసిన పెద్ద పెద్ద సినిమాల ముందు ఇది చాలా చిన్న సినిమా. బట్ స్టిల్ ఏ సినిమా అయినా అంతే ప్యాషనేట్గా, అంతే ఇదిగా పట్టుకొని లాస్ట్ వరకు కాపీ దగ్గరుండి చూసుకున్నారు. నిజంగా వంశీ గారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాగే మన ప్రీమియర్స్ పడగానే అదే మీకు చెప్పే కదా, వాళ్ళు కనపడరు మీడియా ముందుకి. సో ప్రీమియర్స్ పడిన తర్వాత మేము అయిపోయి బయటికి రాగానే కింద AAA దగ్గర, తర్వాత మేము సినీ పోలీస్కి వెళ్ళాము అదే రోజు నైట్. లిటరల్లీ మాతో పాటు వచ్చి కార్లో కూర్చొని వంశీ గారు అయితే సినీ పోలీస్లో షోలోకి వచ్చి అక్కడ డోర్ దగ్గర నిలబడి సినిమా అంతా చూసి ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకుంటున్నారు. అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్గా నాకు అది అలవాటు, నేను అది చేస్తాను. బట్ 13 years అయింది మిర్చి వచ్చి, పెద్ద పెద్ద సినిమాలు తీశారు. వాళ్ళు ఇంకా అంతే డెడికేషన్తో మాతో పాటు తిరుగుతున్నారు. నేను నైట్ కూడా విక్రమ్ గారు విమల్ థియేటర్కి వచ్చారు. కంటిన్యూస్గా అంటే సంవత్సరం మొత్తం మాట్లాడిన ఫోన్ కాల్స్ లాస్ట్ 2 daysలో మాట్లాడిస్తున్నారు నాతో. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అసలు మిస్డ్ కాల్స్ మీద మిస్డ్ కాల్స్ ఉంటున్నాయి, ఒకరి తర్వాత ఒకళ్ళు. సేమ్ మ్యాటర్ ఇద్దరికి పోస్ట్ చేస్తున్నాం, అంత గట్టిగా ఫాలోఅప్ చేస్తున్నారు ఇద్దరు. సినిమా జనాల్లోకి తీసుకెళ్లాలని, సినిమా రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. నిజంగా వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఇంకా మంచి మంచి సినిమాస్ తీసుకొని రావాలని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారికి, విక్కీ గారికి, అజయ్ గారికి. అందరినీ కవర్ చేసామా? ఇంత హిట్ ఇచ్చిన ప్రేక్షకులకి నిజంగా మేము రుణపడి ఉంటాము. సో యాక్చువల్లీ ఇందాకే ఒక చిన్న థాట్ వచ్చింది, మా డిజిటల్ టీం చెప్పారు. సో ఈ వ్యాలంటైన్స్ డేకి, అంటే వ్యాలంటైన్ డే అయిపోయింది, బట్ స్టిల్ వ్యాలంటైన్ డేకి మన వాళ్ళ పార్ట్నర్కి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ చేయాలనుకొని గిఫ్ట్ చేయలేకపోయినవి ఏమైనా ఉంటే మేము ఒక చిన్న సోషల్ మీడియాలో ఒక చిన్న హ్యాష్ట్యాగ్ అది చేద్దాం అనుకుంటున్నాము. సో కొంతమందికి ఇది ఒక మెమరబుల్ సినిమా, అంటే మాకు ఒక మెమరబుల్ సినిమా ఇది, మాకు మా టీంకి అందరికీ మెమరబుల్ సినిమా. సో మా ఆడియన్స్ కూడా చిన్న చిన్న మెమరీస్ ఏదైనా తీర్చాలి అనేది మా ఇంటెన్షన్. సో నెక్స్ట్ 1 week
కొంతమంది ఆడియన్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక చిన్న వాళ్ళ పార్ట్నర్స్కి ఇవ్వాలనుకొని ఇవ్వలేకపోయినా కొన్ని మెమరబుల్ థింగ్స్ మేము గిఫ్ట్ చేసి ఆ మెమరీస్ వాళ్ళతో పంచుకోవాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. బంగారం, వెండి, కార్లు, ఫ్లాట్లు ఇలాంటివి కాకుండా ఏదైనా అదే తెలుసు, డైమండ్ రింగ్లు అంటే అలాంటివి కాకుండా జెన్యున్గా మీరు దూరంగా ఉండి కలవలేకపోయినా, ఏదైనా గిఫ్ట్ పంపించలేకపోయినా, ఏదైనా ఉన్నా మీకు ఒక మెమరీ క్రియేట్ చేయాలి అనేది మా ఉద్దేశం. బట్ మరి మీ బ్యాంక్ బ్యాలెన్స్ నింపాలనేది మా ఉద్దేశం కాదు. అందుకే ఇది కొంచెం కరెక్ట్గా ఫ్రేమ్ చేసి ఇంకొన్ని గంటల్లో దీన్ని అనౌన్స్ చేస్తాము. అండ్ కలెక్షన్స్ కూడా నిన్న మార్నింగ్ షో నుంచి మ్యాట్నీకి డబల్ అయ్యాయి కలెక్షన్స్. సెకండ్ షో అయితే హైదరాబాద్లో ఆల్ మల్టీప్లెక్సెస్ అండ్ మెయిన్ సెంటర్స్లో ఆల్ మల్టీప్లెక్సెస్ అన్నీ ఫుల్స్. ఇవాళ శివరాత్రి, ఇవాళ హాలిడే, రేపు హాలిడే. ఈ 2 రోజులు కలెక్షన్స్ చాలా బాగుంటాయని బిలీవ్ చేస్తున్నాను. అండ్ రేపటి నుంచి కూడా సంతోష్ గారిని, మానస గారిని తీసుకొని వేరే ఏరియాస్కి వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇవన్నీ థియేటర్ విజిట్స్, టూర్స్ ప్లాన్ చేస్తున్నాము. ఆ స్కెడ్యూల్స్ కూడా ఇవాళ కానీ రేపు మార్నింగ్ కానీ రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇది మీరు రిపీట్ చేయకూడదు. థ్యాంక్ యూ అనేది మీరు రిపీట్ చేయకూడదు. ధన్యవాదాలు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫస్ట్ ఈ సినిమా ఇంతలా రీచ్ అవ్వడానికి నేను పర్సనల్ అనుకుంటుంది ప్రెస్ అండ్ మీడియా మొత్తం వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత రీచ్ అయ్యేది కాదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది జెన్యున్గా హానెస్ట్ ఫిలింగా చేయాలని ఫస్ట్ నుంచి మేము అనుకున్నాం. కథ విన్నప్పుడే నేను అలా ఫీల్ అయ్యాను. సో సంతోష్ కానీ, మానస కానీ, మేము అందరం దాని మీద ఉన్నాం. అందుకొచ్చి వాళ్ళు కూడా వేరే సినిమా ఏం చేయకుండా ఈ సినిమా మీదే ఉన్నారు. మేబీ ప్రాసెస్ కొంచెం లేట్ అయింది కానీ ఇది February 14th రిలీజ్ చేయాలని మేము రిలీజ్ అయింది కూడా 6 months బ్యాకే ఫినిష్ అయింది. కానీ వీ రియలైజ్ ఇది February 14th అవుతే కరెక్ట్ సినిమా, ఇది ఆడియన్స్కి బాగా ఇది ఉంటుంది అని. యా సో మేము నమ్మింది ఈరోజు మీ ద్వారా ఆడియన్స్కి వెళ్ళి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. యా గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీడియా మీరు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ బికాస్ యూ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్ టు రీచ్ ద ఆడియన్స్ త్రూ వేరియస్ వేస్ లైక్ ఇమెన్స్ సపోర్ట్ ఇచ్చినారు. అండ్ వీళ్ళతో ఎస్టర్డే ఐ జస్ట్ వెంట్ ఫర్ ద థియేటర్ విజిట్ అండ్ ఆల్. ఐ జస్ట్ చాలా సూపర్గా రెస్పాన్స్ ఉండింది ఆడియన్స్తో. అండ్ థ్యాంక్ యూ హోప్ యూ కంటిన్యూ ద సేమ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ.